కష్టాలలో మేమున్నప్పుడు నీ ప్రేమతో మమ్ము ఆదరించితివి. కష్టాలలో మేమున్నప్పుడు నీ ప్రేమతో మమ్ము ఆదరించితివి. ప్రేమమూర్తి ప్రేమమయుడా, ప్రేమమూర్తి ప్రేమమయుడా, శరణాధార దేవా శరణమీయరావా, శరణాధార దేవా శరణమీయరావా, రాజాధిరాజుకు స్వాగతం, యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం, రాజాధిరాజుకు స్వాగతం, యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం. మన యొక్క నల్గొండ తండ్రి గారు ఈ యొక్క నూతన హాస్టల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సకల మేలులకు ఊటైన దేవుడు మీ అందరితో ఉండునుగాక. మనందరం ఏక మనసుతో ఏక కంఠంతో మహిమపరచు ఆ దేవుడు తన పవిత్రాత్మ సహాయం వలన మనము ఎప్పుడును క్రీస్తు అనుచరులపై సమాధానంతో జీవించినట్లు అనుగ్రహించునుగాక. ప్రార్థించుదము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈరోజు ఈ గృహమందు ప్రవేశించు మీ దాసులు దాసురాండ్రులు మాకు మీరు సన్నిహితులై ఉండండి. మీ దీవెనలను అర్థించుచున్నాము. ఇంట నుండగా వీరికి నీడగా ఉండండి, బయట ఉండగా వీరి చెంత ఉండండి. తిరిగి వారు గృహమును చేరినప్పుడు మీరు అతిథిగా ఉండండి. చివరన మీ తండ్రి ఇంట వీరికై మీరు సిద్ధపరిచిన నివాసమునకు వీరిని తీసుకెళ్ళండి. అచ్చట మీరు సదా నివసించి ఉందునుగాక. ఆమేన్. ఓ దేవా, మా తండ్రి, నీవు జీవించువాడవు. ఎందుకైనా ఈ కుటుంబమునకు, నీకున్నటువంటి విచారణకు ఈ యొక్క హాస్టల్ని నివాసయోగ్యముగా దయచేస్తుంది. ఈ గృహమునందు నివసించువారు పవిత్రాత్మరులను పొందజేయండి. నీ దీవెనలు వీరికేమి అనుగ్రహించునో ఆ వరములను వీరు తమ ధర్మక్రియల ద్వారా ఇతరులకు చూపిదురుగాక. అందుమూలముగా ఈ గృహముని హాస్టల్ని ప్రవేశించే వారందరూ ప్రేమ, సమాధానము, సంఘీభావము, ఐక్యత కలిగి ఈ వలన పవిత్రాత్మ భాగ్యాలు పొంది జీవించుదురుగాక.
ఆమేన్. దివ్యలోక తేజితుడా, దివ్య రూపధారుడా, రాజాధిరాజుకు స్వాగతం. యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం. తట్టం తట్టం తట్టింగిన్నత తట్టిగిన్నత తట్టిగిన్నత తట్టింగిన్నత తట్టిగిన్నత తట్టిగిన్నత తట్టింగిన్నత తట్టిగిన్నత తట్టిగిన్నత కష్టాలలో మేమున్నప్పుడు నీ ప్రేమతో మమ్ము ఆదరించితివి. కష్టాలలో మేమున్నప్పుడు నీ ప్రేమతో మమ్ము ఆదరించితివి. ప్రేమమూర్తి, ప్రేమమయుడా, ప్రేమమూర్తి, ప్రేమమయుడా, శరణాధార దేవా, శరణమీయరావా, శరణాధార దేవా, శరణమీయరావా, రాజాధిరాజుకు స్వాగతం. యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం. రాజాధిరాజుకు స్వాగతం. యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం. జగదేక వీరునకు స్వాగతం. జగమేలే తండ్రికి స్వాగతం. మమ్మేలు మహారాజుకు స్వాగతం. మహిమాన్వితునకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం. ఘన స్వాగతం మా స్వాగతం. స్వాగతం సుస్వాగతం. ఘన స్వాగతం మా స్వాగతం. రాజా స్వాగత సుమాంజలిదే, సుస్వాగత సుమాంజలిదే. స్వాగత సుమాంజలిదే, సుస్వాగత సుమాంజలిదే. స్వాగత సుమాంజలిదే, సుస్వాగత సుమాంజలిదే. అహరోను వలెనే పిలువబడిన, అహరోను వలెనే పిలువబడిన నిరంతర యాజకుడా, యాజకుడా, నిరంతర యాజకుడా. స్వాగత సుమాంజలిదే, సుస్వాగత సుమాంజలిదే. పదసరి కాంత కాంత గరి సాస సాసరి సదంత దాన సదపా. గరిసా రిసదా సదపా, పదస పదసరి గరిసా రిసదా సదపా.
ప్రవేశ గీతం. హృదయపూర్వక కృతజ్ఞతలతో క్రీస్తు భగవంతుడు లోకానికి వెలుగు. ఆ వెలుగును పొందుకోవడానికి మన యొక్క ప్రియతమ తండ్రి గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. పీఠాధిపతులందరూ కూడా వరుస క్రమంలో వచ్చేసి యొక్క జ్యోతి ప్రజ్వలన, వారితో పాటుగా సుపీరియర్ జనరల్, ప్రొవిన్షియల్ జనరల్ కూడా వచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ప్రనుతించెదను ప్రభు నీ నామము, కొనియాడెదను ప్రభు నీ మహిమను. ప్రనుతించెదను ప్రభు నీ నామము. రజత జూబ్లీ గురుశ్రీ ముప్పాల సేవేర్ ఫాదర్ గారు మొట్టమొదటిగా జ్యోతి ప్రజ్వలన చేస్తూ క్రీస్తు భగవంతుని వెలుగును 25 వసంతాలు ఈ లోకంలో అందించి అదే వెలుగులో ముందుకు సాగడానికి అందరం కూడా గురువుల కోసం ప్రార్థన చేద్దాం. వారితో పాటుగా మన యొక్క నల్గొండ పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. విజయవాడ పీఠాధిపతులు 24 సంవత్సరాలు నల్గొండ మేత్రాసనాన్ని సేవలో ముందుకు నడిపించిన గోవింద జ్యోతి తండ్రి గారు కూడా ఒక జ్యోతి ప్రజ్వలన, ఖమ్మం మేత్రాసన సంఘ కాపరి సగిలి ప్రకాష్ తండ్రి గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ముప్పాల అంతోని ఫాదర్ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అదే విధముగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సుపీరియర్ జనరల్ ఫాదర్ బోబన్ కొల్లపల్లి, అదే విధముగా జోజో జార్జ్ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. Father Boban and Father Jojo, please. Reverend Father ముప్పాల సేవియర్ ఫాదర్ గారు జూబిలీ ప్రవృత్తిని వెలిగిస్తూ ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రులు పరలోకంలో ఉండి వీరిని ఆశీర్వదించే గొప్ప సమయం. సంతోషిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. పీఠం మీద కూడా ఉన్న యొక్క జూబిలీ ప్రవృత్తిని వెలిగిస్తూ లోకానికి వెలుగైన క్రీస్తు భగవంతుని యొక్క వెలుగు సదా ఎల్లకాలం గురుత్వ జీవితంలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.
విచారణ గురువర్యులు ఈ యొక్క జూబిలీ సందర్భముగా తన యొక్క మాటలు పలుకుతారు. అంకిత భావంతో సేవ చేయుట, టు సర్వ్ విత్ డెడికేషన్ అనే నినాదంతో నల్గొండ మేత్రాసనాన్ని ముందుకు నడిపిస్తున్న మహాగణ శ్రీ 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 కరణం దమన్ కుమార్ గారికి, దయతో సేవ చేయుట, టు సర్వ్ విత్ కంపాషన్ అనే నినాదంతో విజయవాడ మేత్రాసనాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న మహాగణ శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు విజయవాడ మేత్రానుల వారికి, చిత్తశుద్ధితో సేవ చేయుట, టు సర్వ్ విత్ ఇంటెగ్రిటీ అనే నినాదంతో శ్రీకాకుళం మేత్రాసనాన్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న మహాగణ శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ శ్రీకాకుళం మేత్రానుల వారికి, ప్రేమతో విశ్వాసంతో సేవ చేయుట, టు సర్వ్ విత్ లవ్ అండ్ ఫెయిత్ అనే నినాదంతో ఖమ్మం మేత్రాసనాన్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి మహాగణ శ్రీ 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 సగిలి ప్రకాష్ ఖమ్మం మేత్రానుల వారికి, మహాగణ శ్రీ 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 పిల్లి అంతోనిదాస్ నూతనంగా ఎన్నుకోబడిన నెల్లూరు మేత్రానుల వారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి పూజ్య గురువులకు, మరి ముఖ్యంగా జర్మనీ దేశం నుండి వచ్చినటువంటి యాక్షన్ క్లైనర్ ప్రిన్స్ సంస్థ రిప్రజెంటేటివ్ అయిన డీటర్ గారికి, మరియు ఫాదర్ జేవియర్ గారు పనిచేసేటటువంటి విచారణ నుంచి వచ్చినటువంటి అతిథులకు, ఇక్కడికి చేరి వచ్చినటువంటి కన్యాస్త్రీలకు మరియు విశ్వాసులందరికీ మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సంస్థ తరపున మరియు గురుత్వ రజత జూబిలీ జరుపుకుంటున్న ముప్పాళ్ళ జేవియర్ ఫాదర్ గారి మరియు వారి కుటుంబ సభ్యులందరి తరపున, మరియు పరిశుద్ధ మరియమాత దేవాలయం పొనుగోడు విచారణ తరపున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈనాడు మన పొనుగోడు విచారణకు ఎంతో గొప్ప రోజు. ఎందుకంటే మనం 5 గొప్ప సందర్భాలను ఈరోజు కొనియాడుతూ దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజను అర్పించుటకు ఇక్కడికి చేరి ఉన్నాము. మొట్టమొదటిగా మనం చూసిన విధంగా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ బాలికల వసతి గృహము గర్ల్స్ హాస్టల్ ప్రారంభోత్సవం యాక్షన్ క్లైనర్ ప్రిన్స్ అను జర్మనీ సంస్థ వారిచే ఆర్థిక సహాయం పొంది గురుశ్రీ ముప్పాళ్ళ జేవియర్ గారి మధ్యవర్తిత్వం ద్వారా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ మరియు సెయింట్ మేరీస్ ప్రావిన్స్లో భాగమైన పొనుగోడు విచారణలో సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రాంగణంలో నిర్మించబడిన ఈ వసతి గృహ ప్రారంభోత్సవం మొదటి కారణం. రెండవదిగా గురుత్వాన్ని పొంది తన సేవను దేవుని ప్రజలకు అందిస్తూ గత 25 సంవత్సరాల సేవా జీవితంలో ఎంతో మందిని, మాలో కూడా చాలామందిని గురువులుగా తీర్చిదిద్దడానికి శిక్షణను, విద్యను, తర్ఫీదును ఇస్తూ అటు తరువాత జర్మనీ దేశంలో విచారణను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తూ తన రజత జూబిలీని, సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి ఫాదర్ ముప్పాళ్ళ జేవియర్ గారి సిల్వర్ జూబిలీ 2వ అంశము. అంకిత భావంతో సేవ చేయుట అను నినాదంతో మన నల్గొండ మేత్రాసనానికి కాపరి అయిన తండ్రి అయిన కరణం దమన్ కుమార్ గారు వారి యొక్క జన్మదిన మహోత్సవం కూడా ఈరోజు జరుపుకోబోతూ ఉన్నాం. ఇది వారు బిషప్గా అయిన తరువాత వచ్చినటువంటి మొట్టమొదటి జన్మదినం కాబట్టి ఆ యొక్క జన్మదినాన్ని మన విచారణలో జరుపుకోవడం మనకు అదృష్టకరమైనటువంటి రోజు కాబట్టి మరి ఇది 3వ కారణం. మరియు నల్గొండ మేత్రాసన గురువులు మరియు ఛాన్సలర్ అయిన గురుశ్రీ అర్ల ఫాదర్ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజే జరుపుకోవడం మరొక శుభ సందర్భం. అదేవిధంగా జర్మనీ నుంచి వచ్చినటువంటి 2 కుటుంబ సభ్యులు వారి యొక్క వివాహ వార్షికోత్సవం సిల్వర్ జూబిలీని వారు కూడా జరుపుకుంటూ ఉంటాం మరొక సందర్భం కాబట్టి ఈ అన్ని సందర్భాలను పురస్కరించుకొని మరి దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలిని అర్పించడానికి మనందరం ఇక్కడ చేరి ఉన్నాం. కాబట్టి మరి ముఖ్యంగా తన యొక్క సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి ముప్పాళ్ళ జేవియర్ ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానించమని
మన నల్గొండ మేత్రానులను ఇక్కడ చేరినటువంటి దైవ ప్రజలందరి తరపున వినయంతో వేడుకొనుచున్నాను. పూజా సంఘాన్ని ప్రారంభించుకుందాం. ముప్పాల వారి కుటుంబానికి శుభదినం. రచిత వేడుకలు చేసుకుంటూ ఉన్నటువంటి సేవియర్ ముప్పాల వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభవేళ. ఎన్నో శుభవేళలు శుభకార్యాలు జరుపుకునే సమయంలో మనందరం కూడా భగవంతునికి వందనాలు చెప్తూ పూజ ప్రారంభించుకుందాం. Im Namen meiner Bistum, herzlich willkommen, ich Freunde von Xavier Mupala. Ich freue mich sehr für eure Gegenwart und Gebet mit uns. Gleich beginnen wir diese heilige Eucharistie. Pita Putra Pavitratma Namamuna. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన యొక్క విజయవాడ మేత్రానులు బిషప్ రాజారావు గారు మనకి ఒక రకంగా పొనుగోడు గ్రామానికి ఎంతో అనుబంధం కలిగినటువంటి బిషప్ గారు. వారి పూర్వీకులు మన పూర్వీకులు కూడా పొనుగోడు గ్రామంతో ఎంతో సంబంధం ఉన్నవారు. వారిని ప్రారంభ పలుకులు పలకవలసిందిగా కోరుతూ తన గురుత్వ జూబిలీ జరుపుకుంటున్న ముప్పాళ్ళ జేవియర్ గురువులకు నా ప్రార్థనాపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి గురువు తన జీవితాన్ని ఒక అర్పణగా దైవసేవ నిమిత్తం సమర్పించుకుంటాడు. ఇది ప్రేమపూర్వకమైన అర్పణ. గడిచిన 25 సంవత్సరాలు దైవ సేవలో దైవ ప్రజల సేవలో నిమగ్నమై ఈరోజు తన జూబిలీ సందర్భంలో ఈ చిన్నారి బిడ్డల సంక్షేమం కొరకు వారికి బంగారు భవిష్యత్తును అందజేయడానికి ఈ వసతి గృహాన్ని కూడా నిర్మించారు. ఇది చాలా అభినందనీయం. వారి గురు జీవిత రజత జూబిలీని పురస్కరించుకొని వారికి గురువందనం చేయడానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ దివ్య పూజలో ఫాదర్ జేవియర్ గారి కోసం వారి సోదరులైన ఫాదర్ యాంటనీ అలాగే బంధువులైన కరుణాకర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలయన తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. దేవాది దేవుడు మన జీవితాల్లో ముఖ్యంగా ముప్పాలి వారి కుటుంబ జీవితంలో ఎన్నో మేలులు చేశాడు, చేస్తూనే ఉన్నాడు, భవిష్యత్తులో ఇంకెన్నెన్నో చేస్తాడు. ఇది మన విశ్వాసం, మన ప్రేమ. అటువంటి విశ్వాసంతో నమ్మకంతో మహిమ గీతాన్ని పాడుకుందాం.
సర్వేశ్వర పరలోకమా ప్రభువా ఏలినవారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర నిన్ను పొగడెదము నిన్ను స్తుతించెదము నిన్ను ఆరాధించెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు శాంతి సమాధానము జనితైక పుత్రుడ శ్రీ యేసువా దేవుని గొర్రె పిల్ల జనితైక పుత్రుడ శ్రీ యేసువా దేవుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించెడి వారా నిన్ను పొగడెదము నిన్ను స్తుతించెదము నిన్ను ఆరాధించెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు శాంతి సమాధానము పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరే పవిత్రాత్మతో నిత్యము ఇంపువరా నిన్ను పొగడెదము నిన్ను స్తుతించెదము నిన్ను ఆరాధించెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు శాంతి సమాధానము ప్రార్థించుదాము. ప్రభువా, నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకొంటిని. పవిత్రుడైన తండ్రి, నీవు అయోగ్యుడైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకు శ్రీసభ సేవ చేయుటకు నిన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోను సాత్వికముతోను ప్రబోధించున్నట్లు నీ దివ్య సంస్కారమును విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లు దీవుమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించిన మా ప్రభువును మానాదురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. నేను ప్రభువును ప్రేమను కీర్తించెదను, ప్రభువు మనకు చేసిన అద్భుత కార్యములను స్తుతించెదను. ఆయన మిక్కుటమైన కరుణతో ప్రేమతో ఇజ్రాయేలునకు చాలా మేలులు చేసెను. ప్రభువు ఇజ్రాయేలు గూర్చి, వీరు నా ప్రజలు, వీరు నా తనయులు, కనుక నన్ను మోసగింపరని ఎంచెను. కనుక వారి ఆపదలు అన్నింటిలోనూ ఆయన వారి కొరకై బాధనొందెను. ఆయన సన్నిహిత దూత వారిని రక్షించెను, దయతో ప్రేమతో వారిని కాపాడెను. పూర్వ దినములన్నింటను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని పోయెను. ఇది ఏలని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభుని నామమును సన్నుతించుమా. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుమా. నా ప్రభుని నామమును సన్నుతించుమా. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరువకుము. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుమా. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుమా. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుమా. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుమా. రెండవ పట్టణము పునీత పౌలు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన అనుగ్రహమును వసగెను కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలు అర్పింతును. ఏలైనా క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధముల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైతిరి. క్రీస్తును గూర్చిన సందేశము మీ యందు ఎంతయో దృఢపడినది కనుకనే మన ప్రభువగు యేసుక్రీస్తు ప్రత్యక్షం చేయబడుటకై వేచియున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు. మన ప్రభువగు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు ఆయన మిమ్ము తుది వరకు సుస్థిరముగా ఉంచును. తన కుమారుడును
మన ప్రభువగు యేసుక్రీస్తుతో సహవాసమునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతో ఉందురుగాక, ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకును వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలినది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికి రాని వారిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పారద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. వీరినన్నిటినీ మీరు గ్రహించితిరా అని అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలియున్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ముప్పాళ్ళ ఫిలిప్ సార్ అంటారు వాళ్ళ నాన్నగారని ఈ ప్రాంతంలో. లూకాసమ్మ గారు అమ్మగారు 6వ సంతానముగా సప్త స్వరాలలో ఒకడుగా జన్మించాడు మన జేవియర్ ఫాదర్ గారు. ఈ కుటుంబాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తే పరిశీలిస్తే వీరందరూ కూడా చాలా విద్యావంతులు, విశ్వాసపరులు, విలువలు కలిగిన వ్యక్తులుగా చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉన్నాను. మనందరం ఈ పొనుగోడు రావటం విశేషం. ఈ పొనుగోడులోనే మన జేవియర్ ఫాదర్ జన్మించారు. ప్రథమ విద్యాభ్యాసం ఈ గడ్డపైనే అభ్యసించారు. ఆ తరువాత కేతేపల్లిలో 2 సంవత్సరాలు, సూర్యాపేటలో 3 సంవత్సరాలు 10వ తరగతిని సద్విజయంగా దిగ్విజయంతో ముగించుకున్నాడు. అప్పటికే అన్న అంతోని స్వామి, అక్క అరుణ దైవ సేవకు అంకితులుగా ఉన్నటువంటి ఈ తరుణములో
వాళ్ళ ప్రేరణ కావచ్చు, దైవ పిలుపు కావచ్చు. ఈయన కూడా అదే పందాలో నడిచాడు. ఆ విధంగా సూర్యాపేటలో ఆరంభమైంది గురుత్వ తరఫీదు. అక్కడ నుంచి విజయవాడ లోయలా కాలేజీకి, ఆ తర్వాత నూజివీడికి, ఆ తర్వాత కొండడాబా విశాఖపట్నంలోనికి, తదుపరి నల్గొండ పీఠాధిపతుల్లో రీజెన్సీగా, ఆ తర్వాత పూనాపి ప్రయాణమై గురు అభ్యాసాన్ని కొనసాగించాడు. గురు విద్యార్థిగానే అనేక వినియుంటారు పిల్లరారా. ఇక ఈ క్రైస్తవ గురుత్వానికి నాడీ కేంద్రం పవిత్రత, అనగా ఈ క్రైస్తవ యాచకత్వం పవిత్రమైంది, పవిత్రుచే స్థాపించబడింది, పవిత్రతను ఇవ్వాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది. కనుకనే ఇంతమంది గురువులు, పీఠాధిపతులు, వాళ్ళ ద్వారా పీఠాధిపతుల అభిషేకాన్ని పొంది ఉన్నాం. అట్టి పవిత్రత ఈ దివ్య సంస్కారం ద్వారా అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు ప్రియులారా. ఇదే మన కథోలిక విశ్వాసములో ఉన్న గొప్పతనం. అట్టి గొప్ప అంతస్తులో అభినందులైన ఈ గురువులను అభినందిస్తూ అందరూ చప్పట్లు కొట్టండి. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగం. ప్రియులారా, జీవితం ఒక సంబరం. ఏదైనా సాధించినప్పుడు ఒక ప్రత్యేకత సంస్కరించుకుంటుంది ఈ సంబరాలకి. అదేవిధంగా ఈ గురుత్వ వార్షికోత్సవాలు, ఈ యొక్క జూబిలీలు ఒక ఉన్నత స్థాయిలో ఉంటూ ఆ స్థాయిని నెమరు వేసుకుంటూ దానికి తగినట్లుగా జీవిస్తున్నానా అనే ఆత్మ పరీక్షలతో కూడినటువంటి సమయం ఇది. 25 సంవత్సరాలు అయిపోయినాయి మన జేవియర్ గురువు గారి జీవితంలో. ప్రియులారా, మనందరం చాలాసార్లు విని ఉంటాం జూబిలీ ప్రసంగాలలో. జూబిలీ అనే పదం యూబెల్ లేదా యోబెల్ అనేటువంటి బైబిల్ నుంచి పుట్టింది. ఇది అనగా ఊరటం అని, లేదా కొమ్ము ఊదటం అని దీని భావం. ప్రతి 50 సంవత్సరాలకు ప్రజాహిత సంవత్సరంగా, రక్షణ సంవత్సరంగా అది కొనియాడాలని దేవాది దేవుడు లెవియా కాండములో మోయిజు ద్వారా ప్రవచించి ఉన్నాడు, ఆదేశించినాడు. ప్రియులారా, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఆయన రాస్తాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారి యొక్క మాటలు, నేను క్రీస్తు రాజ్యాన్ని కనుగొని క్రీస్తుని వెతికిన తర్వాత సమస్తాన్ని కూడా చెత్తగా భావించా అంటాడు. అనగా క్రైస్తవ ఘనత అలాంటిది, క్రైస్తవ గురుత్వంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయన అక్కడ వివరిస్తున్నాడు. ప్రియులారా, మన జూబిలీరియన్ జేవియర్ స్వామి తన గురుత్వమును ఆణిముత్యములుగా పొందాడు. ఆసక్తిగా నడుస్తున్నాడు. చక్కగా పూజ్య పీఠాధిపతులు పూజారంలో రాజారావు తండ్రి గారు ఆయన పొందినటువంటి విశ్వాసానికి సూచకముగా ఇదిగో మన ప్రక్కనున్నటువంటి ఈ బాలికల యొక్క వసతి గృహం, ఈ జూబిలీ మొమెంటో కావచ్చు, లేక ఈ జర్మన్ జెనరోసిటీతో తన తాజ్మహల్ అవ్వచ్చు. కానీ ఇది నేను ఎక్కడ పుట్టానో అక్కడ విద్య కోసం, విశ్వాసం కోసం ఉండాలి అంటూ దీనిని నిర్మించాడు. దాని నిదర్శనం సేవ. సేవలు చాలా రకాలు మనకు తెలుసు. దేశ సేవ, సంఘ సేవ, కుటుంబ సేవ, తర్వాత విద్యాసేవ, వైద్యసేవ, ఇవన్నీ కూడా ఫలితాలతో ప్రభోలతో ఉన్నాయి. అయితే దైవ సేవ ఫలితము కాదు, దేవుని తెలుసుకునేవాడే దైవ సేవ చేయగలడు. అది గురుత్వం. ప్రియులారా, క్రీస్తు మాటలు ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. నా కోసం అందరినీ త్యజించిన వాడు 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు ఫలాలను పొందుతాడు. ముప్పాళ్ళ సాఫర్ van so weit weg her angereist mit ihm dieses silberne Priesterjubiläum zu feiern. In seinem Namen möchte ich Sie nochmal ganz herzlich begrüßen und mich für Ihre Zeit und Ihre Taten und Ihre Rat bedanken. Pastor Muppala ist ein
außergewöhnlicher Priester. Und in unserem biblischen König David ähnlich. Zwar kleiner von Gestalt, jedoch Schönheit, auch Klugheit. Er ist gesegnet. Meiner Wissens ist er einzige Priester oder einzige Inder nach seinem Dienst als Kaplan in derselben Pfarrei als Pastor ernannt wurde. Zudem feiert er als auch einziger Priester seine 25-jährige Priesterjubiläum in seiner Pfarrei in indischer Art und Weise gefeiert. Und Sie alle erfahren in den letzten vergangenen April über 35 Geistliche, aber jetzt noch mehr hier, weil wir haben viele Nachwuchs hier. Und dazu noch 500 Gäste und indisches Essen und indisches Tanz vorgeführt. Ich bitte alle Deutschen zu aufstehen für eine Minute. ఇది చాలా ముఖ్యమైనది జర్మన్స్ ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చారు. Im Namen uns allen wir wünschen unseren lieben Jubilar viel Glück und Fließen. 1, 2, 3, los. Viel Segen auf all deinen Wegen, Gesundheit und Frohsinn sei auch mit dabei. Viel Glück und viel Segen auf all deinen Wegen, Gesundheit und Frohsinn sei auch mit dabei. Glück und viel Segen auf all deinen Wegen, Gesundheit und Frohsinn sei auch mit dabei. అందరు కూడా చప్పట్లు కొట్టిన చక్కగా వాళ్ళ భాషలో వాళ్ళ యొక్క గురువు గారిని అభినందించారు. దేవుడు ఆయన దీవించాలని ఆయన ఇంకా నడిపించాలని కనుక దేవునికి వందనాలు చెప్తాం. So today we have two couples here. They are celebrating today their silver jubilee. I invite them one by one to come. So lieber Stefan und liebe Babsi, bitte nach vorne kommen. ప్రియ సహోదరి సహోదరులారా, రజిత జూబిలీ చేసుకుంటున్నటువంటి ముప్పాల జేవియర్ గారితో పాటు రజిత జూబిలీ వివాహ జీవితంలో అడుగుపెట్టినటువంటి దంపతులు కూడా దీవించమని కోరారు. ఈ శుభ సమయంలో వీరిద్దరిని కూడా దీవించడం జరుగుతుంది. ఈ ఫ్రామ్ షో ఐసు సేగ్నెన్ ఫర్ లీబర్ సిల్బర్పా స్టెఫాన్ స్టాండా und Barbara Stender. Vor 25 Jahren haben sie versprochen, einander zu lieben, zu achten und zu ehren, in guten und bösen Tagen, in Gesundheit und Krankheit, bis der Tod sie entscheidet. Reichen Sie einander jetzt, wie vor 25 Jahren, die Hand. Wir wollen in der Zukunft mit dem Segen Gottes stellen. Lasset uns beten. Herr und Gott, Schöpfer der Welt, du hast den Menschen als Mann und Frau erschaffen. Wir danken dir, dass dieses Silberpaar Stefan Stender und Barbara Stender 25 Jahre im Sakrament der Ehe verbunden ist und bitten dich, segne diese Eheleute, Stefan Stender und Barbara Stender, stärke ihren Glauben, festige sie in der Hoffnung, und lass sie in der Liebe wachsen, damit sie eine gute Ehre führen und ihren Kindern das Beispiel, ein christlich-katholisches Leben geben. Herr, lass sie in der Gemeinschaft einer Kirche mit dir verbunden bleiben. Alle Tage ihres Lebens den Namen preisen und für die Welt Zeugnis von dir geben. Gewähre ihnen ein hohes Alter und schenke ihnen nach diesem Jahr Leben die Vollendung in deiner Herrlichkeit. Darum bitten wir durch Jesus Christus, unseren Herrn. Amen. Herzlichen Glückwunsch und alles Gute. Alles Gute. Gott segne euch.
Das ist wunderbare Sache. Deutsche Leute hier Silberhochzeit feiern. Eine schöne Erfahrung für euch, also als gute Erinnerung auch noch. So, Dankeschön. Alles Gute. Gott segne euch. Gott segne euch. Alles Gute. Glückwunsch, alles Gute. Jetzt ich rufe Nikolai Buing und Barbara Buing bitte nach vorne kommen. Herzlich willkommen für eure Silber-Jubiläumssegnung. Ich freue mich heute besonders in meinem Bistum diese Feierlichkeit zu haben. Jetzt beten wir. Vor 25 Jahren haben sie versprochen, einander zu lieben, zu achten und zu ehren. In guten, bösen Tagen, in Gesundheit und Krankheit, bis der Tod sie scheidet. Reichen Sie einander jetzt, wie vor 25 Jahren, die Hand. Wir wollen Ihre Zukunft unter den Segen Gottes stellen. Herr und Gott, Schöpfer der Welt, du hast den Menschen als Mann und Frau erschaffen. Wir danken dir, dass dieses Silberpaar Nikolai Buing, Barbara Buing 25 Jahre im Sakrament der Ehe verbunden ist und bitten dich, segne diese Eheleute Nikolai Buing und Barbara Buing, stärke ihren Glauben, festige sie in der Hoffnung und lass sie in der Liebe wachsen, damit sie eine gute Ehe führen und ihren Kindern das Beispiel eines christlich-katholischen Lebens geben. Herr, lass sie in der Gemeinschaft deiner Kirche mit dir verbunden bleiben, alle Tage ihres Lebens deinen Namen preisen, in der Welt Zeugnis von dir geben. Gewähre ihnen ein hohes Alter und schenke ihnen nach diesem Leben die Vollendung deiner Ehrlichkeit. Darum bitten wir durch Jesus Christus, unseren Herrn. Alles Gute, Gott segne euch. Herzlichen Glückwunsch. Please give a big clap. They are celebrating their silver jubilee here. Marriage silver jubilee. It's a really wonderful time for them. Alles Gute, gute Zeit in Deutschland. Das bleibt als gute Erinnerung hier in meinem Bistum in Mumpalas Gemeinde. Dankeschön, alles Gute. Dear Xavier, dear Mupala family, dear friends and guests here in our Pata community of Poneguru. It is a very special honor for us to celebrate your silver priestly jubilee here today, dear Xavier, in your homeland. We have already completed 2.5 weeks of travel through your home country. It has been an exciting and, above all, interesting journey in a culture that is often quite unfamiliar to us. The impressions we have gathered will surely stay in our memories for a long time. I have the good fortune to be here in your hometown once again today. This place, Poneguru and India in general, has something magical for me. Since our first group trip in 2017, I have been drawn back here time and again. I love the culture and the people, and I'm grateful that we can help a little with our India project. India grounds me and helps me reflect on the important things of life. You have been our priest in Schermbeck, Germany for many years now. We thank God that He has led you to us, as you have a unique way of inspiring and motivating people in today's world that is often far from easy. I can say that over the years you have become much more than just our priest. For us,
You have become a friend we do not want to lose. We hope that you will stay in Schermbeck, Germany for many years to come. Thank you for connecting us with your homeland. It is a friendship that will surely last for many years, and we hope that we will also be able to create your Golden Priest Jubilee with you here. As a small token of thanks and reminder of a group of India Travelers 2024, I would like to present you with this gift on behalf of everyone. Nochmal ganz herzlichen Dankeschön, alles Gute. Gott segne euch, ja. Eine schöne Zeit in Indien. Nochmal gut. అందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని చాటు చెప్తాం. లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకసత్తును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరం నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుడి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారకును చనిపోయిన వారకును తీర్పు చేయుటకు పవిత్రాత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. సర్వసృష్టి పాలక, అనేక మంది విశ్వాసులు నీ పాద సన్నిధి చేరి ప్రార్థించి ఈ శుభ సమయంలో మా పావన జనకులైన ఫ్రాన్సిస్ పోపు గారిని ఆశీర్వదించి కాపాడండి. వారిని ఎల్లవేళలా నీ ఆత్మీయ అనుగ్రహంతో నింపి నడిపించండి. అదే విధముగా ఈ పూజా బలను అర్పించుచున్న పీఠాధిపతులను నీ విజ్ఞానంతో వివేకంతో నింపి విశ్వాసులను సదా దైవ మార్గంలో విశ్వాసములో పయనింపచేయడం అవసరమైన అనుగ్రహములు ప్రసాదించుమని గురువులు మఠవాసుల కొరకు నిత్య యాజకుడైన ఓ మా యేసు ప్రభువా, విశ్వాసం నుండి ఎన్నుకొని అభిషేకించి ఈనాడు పూజాబలిని అర్పించుచున్న గురువులందరినీ మాకు కానుగ్గా ప్రసాదించినందులకు నీకు వందనములు. గురువులందరినీ నీ ప్రేమాగ్నితో నింపి ఎల్లవేళలా నీ దైవానుగ్రహ సాధనములుగా మలచండి. నీ సేవకై తమ జీవితాలను అర్పితము చేసుకున్న మఠ కన్యలను దీవించి వారు తమ మనస్సులను హృదయములను నీ మీద నిలిపి జీవించు భాగ్యమును దయచేయమని Gütiger Vater, wir danken dir dafür, dass du uns unseren Glauben geschenkt hast und Missionare sendest, die diesen Glauben zu verbreiten. Bei dieser Gelegenheit wollen wir heute besonders für deinen Diener Pfarrer Xavier Mupalla beten, den du als Botschafter deiner guten Nachricht nach Deutschland gesendet hast. Segne all jene, die ihr Wort und ihre Kraft in die Verbreitung des Evangeliums investiert haben. Für diese Gnade beten wir zu dir.
అనంత ప్రేమ స్వరూపి అపార దయామయులైన ఓ ప్రభువా, ఈనాడు యాజకాభిషేక రజితోత్సవ మహోత్సవమును జరుపుకొనుచున్న ఫాదర్ జేవియర్ ముప్పాళ్ళ ప్రేషిత సేవలో ఆయనకు అన్ని విధాలుగా చేయూతనిచ్చి ప్రోత్సాహమునిచ్చిన జర్మనీ ధర్మదాతలను, పునీత లుడ్గేర్ విచారణ సంఘస్థులను, స్నేహితులను నీ కృపతో కటాక్షించండి. మా అందరి ప్రార్థనల ద్వారా వారి తలంపులను, వారి కార్యక్రమములను నిండుగా ఆశీర్వదించి వారి పనులలో విజయములను, సంతోషమును ప్రసాదించుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల కొరకు ఓ పవిత్ర తిరుకుటుంబమైన యేసు మరియ యోసేపులారా, ఈరోజు మీ ప్రత్యేక ఆశీస్సులను ఫాదర్ జేవియర్ ముప్పాళ్ళ గారి తోబుట్టువులమైన మాపై కుమ్మరించండి. మా కుటుంబ సభ్యులను హేరాళంగా దీవించి కాపాడి సదా సన్మార్గములో పయనింపచేయండి. మరణించిన మా తల్లిదండ్రులు ఫిలిప్, లుకాసమ్మ గార్ల ఆత్మలకు మరియు మా సోదరుడు డొమినిక్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఫాదర్ జేవియర్ ముప్పాళ్ళ గారి కొరకు కృపా సత్య సంపన్నులైన ఓ సర్వేశ్వర, గడిచిన 25 వసంతాలు నీ దైవరాజ్య విస్తరణకు ఫాదర్ జేవియర్ ముప్పాళ్ళ గారికి మీరు చేసిన దీవెనలకు మీకు కృతజ్ఞాతంజులు. ఈ దివ్య బలి ద్వారా మీరే మహిమను, ఘనతను పొంది ఆయనను మరింతగా దీవించి మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. ఆయన తలంపులన్నింటినీ దయతో ఆశీర్వదించి మీ సేవలో ఇంకా మరెన్నో వసంతాలు గడిపే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న మన ప్రీతమ తండ్రి వర్యులు దమన్ కుమార్ గారిని ప్రత్యేకముగా దేవాదేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు విన్నవించుకున్న విన్నపాలు, హృదయాంతరంగంలో విన్నపాలు దేవుని యొక్క చిత్తమైతే అనుగ్రహించబడాలని మన ఆదుడును మీ దివ్య కుమారుడైన యేసయ్య పవిత్రమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా జీవితం నీవిచ్చిన వరము కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై. మా జీవితం నీవిచ్చిన వరము కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై. స్వీకరించు దైవమా మారు అర్పణ, స్వీకరించు దైవమా మారు అర్పణ. నీ సేవలోనే జీవించెదా మా దైవమా. మా జీవితం నీవిచ్చిన వరము కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై.
సపమ పద నిద పమరి సరి సపమ పద మప సపమ పద నిద పమరి సరి సపమ పద నిస. సహోదరి సహోదరుల మనం అర్పించి బలి సర్వశక్తుల పేదైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క ఈ వారి సచిత్ర సభ యొక్క ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తం నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయం చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుటము యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ జనతైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును నీ శ్రీ సభయందు స్థిరపరచితివి. ఎందుకనా క్రీస్తు రాచరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగము నొసగుటే కాక ప్రేమతో కొందరిని సాధారణముగా ఎన్నుకొని హస్త నిక్షేపణ ద్వారా నీ పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజలను సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని నీ దివ్య వాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారముతో బలపరుచుచున్నారు. వారు నీ నిమిత్తమును తమ సోదరుల రక్షణ నిమిత్తము ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిలుచుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అశంచనమైన భక్తి విశ్వాసం ప్రదర్శించుతున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును
మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. ప్రభువా కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ సేవేర్ గారితోనూ పునీత గెట్రూట్ గారితోనూ
సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్తం ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరులను ప్రతి విధంగా మన ఫౌండర్ ఫాదర్ జోస్ కైమట్ గారి ఆత్మశాంతి కోసం, ఫాదర్ సేవియర్ ముప్పాల తల్లిదండ్రి ఆత్మశాంతి కోసం, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చడి చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మన విజయించున్నాము. అతని ద్వారా నీవు సకల వేళ్ళను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపాన్ని అందరము భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా వద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షరంధమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా.
నరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము మాకు దయచూపుము మాకు దయచూపుము దేవా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో పాపలు పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారము లేని జీవజలము లేని నన్ను సదా జీవించును. యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం. యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం. ఏకమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి. వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి. ఆహారం పరిశుద్ధ బలియాహారం పరలోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధిని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధిని స్వీకరించే తరుణమిది. జీవమును ధారపోయి జీవజలం కురిపించు ఆత్మ ఇది. జీవమును ధారపోయి జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి త్వరపడి రండి
ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. పేదలను దరి చేర్చిన ప్రేమ ఇది, పాపులను క్షమించిన కరుణ ఇది. పేదలను దరి చేర్చిన ప్రేమ ఇది, పాపులను క్షమించిన కరుణ ఇది. అపవాదిని చేరదోలి అభాగ్యులను చేరదీయువాకు ఇది. అపవాదిని పాలదోలి అభాగ్యులను చేరదీయువాకు ఇది. స్నేహమిది వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నా యాజకాభిషేక వారికోత్సవ దినమున విశ్వాసము పరమరహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడితిని. ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమరహస్యము నా జీవితములో అంతర్భాగమగునట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. దయాపరలోక సర్వేశ్వరుడు మేము సకల కీడుల నుండి కాచి కాపాడి పరలోక సంపత్తో మేము దీవించునుగాక. ఆమేన్. దేవుడు తన సజీవ వాక్కును మీ హృదయంలో నిలిపి నిత్య సంతోషముతో మేము సంపూర్ణులుగా చేయునుగాక. ఆమేన్. ఈ జూబిలీ మహోత్సవం ఘనముగా కొనియాడటకు మీరు దిన మోదముతో ఇచ్చటకు అర్థించితిరి. మీకు పవిత్ర ఆత్మవరములు నిత్యవాసమైన మోక్ష భాగ్యము లభించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మమ్మందరిని ఆస్వాదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా జూబిలీ చేసుకున్నటువంటి జేవియర్ స్వామి వారికి ఇప్పుడు వచ్చి ఆస్వాదించాలని కోరుతున్నాం. ముందుకు వచ్చి అందరినీ నీ జూబిలీ ఆశీస్సులు దయచేయి. అందరము కూడా జూబిలీ అరియన్ గారి నుంచి దైవ ఆశీస్సులు అందుకుందాం. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజ ఇంత ఘనముగా జరుపుకోవటం నాకు చాలా సంతోషం. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు సెలబ్రేట్ మై ప్రీస్ట్ సిల్వర్ జూబ్లీ. అండ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ మై ప్రీస్ట్ సిల్వర్ జూబ్లీ. ఈ యొక్క నా జూబ్లీ కేవలం నా జూబ్లీ కోసం చేసుకున్నది కాదు. ముఖ్యంగా ఈ పొనుగోడు గ్రామంలో ప్రారంభించినటువంటి బాలికల వసతి గృహం. ఎందుకనగా దళిత విద్య అనేది మన గ్రామాలలో ఎంతో ముఖ్యం. ఈ విధంగా మహిళా గర్ల్స్ హాస్టల్స్ ద్వారా దళితులలో
ఇక్కడికి వచ్చి చదువుకొని అంచెలంచెలుగా ఎదగాలి అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక రెండవది గర్ల్స్ హాస్టల్తో పాటు మన గ్రామం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి. ఎందుకనగా ఆ గర్ల్స్ హాస్టల్లో సిస్టర్స్ కూడా ఉంటారు. సిస్టర్స్ ఉంటే మన గ్రామాలలో ప్రార్థన చేయటం, దే కెన్ కండక్ట్ ప్రేయర్ సర్వీసెస్, దే స్టే హియర్, దే ప్రే ఫర్ అస్. సో ఆధ్యాత్మిక మరియు విద్య అభివృద్ధి కోసం ఈ యొక్క పండగ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి సిల్వర్ జూబ్లీ చేసుకున్నటువంటి స్టెఫాన్ స్టెండర్, బార్బరా స్టెండర్, నికోలాయ్ బ్యూయింగ్, బార్బరా బ్యూయింగ్, వీళ్ళ నలుగురు కూడా ఈ యొక్క పొనుగోడు గ్రామములో నేను చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి అక్కడ షరంబెక్కులో వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ద్వారా కావలసినటువంటి నిధులని సమకూర్చటంలో, ఏది అడిగినా కానీ ముందుండి నడిపించడంలో వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. వారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని ఇక్కడ జరుపుకోవటం కూడా చాలా సంతోషం. సో లీబర్ స్టెఫాన్, లీబర్ బాబ్సీ, లీబర్ నికోలాయ్ und lieber Barbara. Ich bin sehr froh, dass ich heute eure Silberhochzeit hier so feiern. Babsi kennt, damals 2019 wollten wir feiern, aber dann irgendwie mussten wir verschieben und heute in Anwesenheit von so vielen Geistlichen, so vielen Bischöfen, so vielen Menschen hier, wir feiern eure Silberhochzeit. Danke, ihr seid da. Und danke für eure Unterstützung. అదేవిధంగా ఈనాడు నా యొక్క కోరికను మన్నించి వచ్చినటువంటి మన బిషప్ దమ్మన్ కుమార్ బిషప్ గారిని ఫాదర్ ముప్పాల అంతోని మరియు సిస్టర్ అరుణ గారు ఇద్దరు వచ్చి చిన్న శాలువతో సన్మానించిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు శుభదినం. ఇటువంటి ఆధ్యాత్మిక సమయంలో మరోసారి మనందరం ఈ విధంగా కలుసుకొని దేవుడికి వందనాలు చెప్తూ ఉన్నాం. ప్రత్యేకంగా రజత జూబిలీ చేసుకుంటున్నటువంటి జేవియర్ ముప్పాల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భగవంతుడు చేస్తున్నటువంటి మంచి సేవలు ఇంకా చేయడానికి మీకు కావలసిన ఆరోగ్యాలు దయచేయాలని, ఇంకా ముందుకు నడిపించాలని మనపూర్వకంగా అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ దీవిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు యాక్చువల్గా ఫాదర్ చెప్పినట్టు నా పుట్టినరోజు, కానీ అక్కడ ఉండాలి, కానీ ఇక్కడ ఉన్నాను. నేను ఒకటే చెప్పాను, నీ జూబిలీ ఎప్పుడో వస్తుంది, మళ్ళీ గోల్డెన్ జూబిలీ వరకు ఆగాలి, నా పుట్టినరోజు వచ్చే సంవత్సరం కూడా వస్తుంది, కాబట్టి నేను వస్తాను, నేను ఉంటాను అని చెప్పాను. Therefore, I am happy to be here. God bless you and all the best. Thank you, my Lord. మన విజయవాడ మేత్రాన్లు తెలుగుతోటి రాజారావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వారిని మా రెండవ అన్నయ్య అయినటువంటి ముప్పాల ప్రకాశ్రావు మరియు వదినటువంటి విజయరాణి గారి వారు సత్కరిస్తారు. బిషప్ ప్రకాష్ సగిలి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వారిని ముప్పాల విజయరావు మరియు నిరుద పిల్లలతో సహా కుటుంబంగా సన్మానం చేస్తారు. కమ్మనీయ పీఠానికి వచ్చినటువంటి మన సైకిలి ప్రకాష్ తండ్రి గారు జూబిలేరియన్ సత్కరిస్తూ ఉన్నారు. అందరు కూడా చప్పట్లు కొట్టాలి. చక్కగా తెలంగాణ అక్కడ వరకు చివరి వరకు వినపడాలి. చాలా సంతోషం. ఫాదర్ జేవియర్ అన్నారు, నా జూబిలీ ముఖ్యం కాదు, ఇక్కడ బాలికలకు ఒక నివాస గృహాన్ని ఏర్పాటు చేయటం, అక్కడికి సిస్టర్లు రావటం, వాళ్ళని చూసుకోవటం, పరామర్శించటం, చదువు చెప్పటం, ప్రార్థించటం అనేది, ఇవన్నీ కలబిలికి ఉన్నటువంటి ఒక బృహత్తర కార్యాన్ని ఫాదర్ జేవియర్ ప్రారంభించినందుకు, తలంచినందుకు దేవుడు వారిని ఇంకా ఎక్కువ అధికంగా ఆశీర్వదించి వారి యొక్క గోల్డెన్ జూబిలీ కూడా ఘనంగా జరగాలి అని చెప్పి ఇక్కడ చిన్నోళ్ళంతా కూడా రావచ్చు. దేవుని ఆశీర్వాదాలు. ఎందుకంటే చాలామంది గురువులు బయట పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కోసమే. కానీ నేను విన్నది ఫాదర్ జేవియర్ మంచి అభివృద్ధి కార్యక్రమాలు వారి యొక్క
స్నేహితుల ద్వారా చేస్తున్నారు అని. ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు, కానీ వాళ్ళని ఉపయోగించుకొని మన ప్రజా అభివృద్ధి కోసం ప్రయాసపడటం, కృషి చేయటం, త్యాగం చేయటం అనేది అరుదుగా మనం చూస్తాం. అటువంటి అరుదైన ఆణిముత్యం మన ఫాదర్ ముప్పాల జేవియర్ గారు. ఇంకొక కారణం, నేను ఇక్కడ ఉండేదానికి, ఆయన కాదనకుండా ఉండేదానికి ఫాదర్ ఆంథోనీ ముప్పాల మా చిన్నప్పటి బంధాన్ని బట్టి, వాళ్ళు రోమ్లో చదివేటప్పుడు నేను రోమ్కు సందర్శనకు వెళ్ళినప్పుడు నన్ను చాలా చోట్ల ఆంథోనీ ఫాదర్ గారు తిప్పారు. కాబట్టి ఆంథోనీ ఫాదర్ యొక్క తమ్ముడు ఫాదర్ జేవియర్ అన్నప్పుడు నాకు ఇంకొంచెం అభిమానం, ఇంకొంచెం సాన్నిహిత్యం, ఇంకొంచెం ప్రేమ. కాబట్టి ఇద్దరి అన్నదమ్ములకు స్వర్ణ గారు కూడా నాకు బాగానే తెలుసు. కాబట్టి దేవుడు కూడా వారిని దీవించాలని కోరుతున్నాను. గోజోజే బిషప్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వారిని ముప్పాల శాంత మరియు అభిజ్ఞ వారిద్దరు కూడా సన్మానం చేస్తారు. ఫాదర్ జేవియర్ గురువు కాకముందు సెమినార్లో ఉన్నప్పుడే అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు. సరే, తన యొక్కలో ఉన్న టాలెంట్స్ చూస్తుండేవాడిని. గురువు అయిన తర్వాత మా దగ్గరకు వచ్చారు. సరే, గురుపట్టం ఇచ్చాము, అభిషేకించాం. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అప్పుడు తర్వాత గురువు అయిన తర్వాత తన దగ్గరకు వచ్చి, తండ్రి గారా, నేను హయ్యర్ స్టడీ చేయాలని చెప్పి ఆశగా ఉందని చెప్పని కోరినప్పుడు, సరే ముందు ఇక్కడ చదవమన్నాము. అబ్రాడ్ కంటే అవసరం లేదు, కానీ ఇండియాలో చదవమన్నప్పుడు తను ముఖ్యంగా తన కాలేజీకి చదువులు, ముఖ్యంగా ఎంఎస్సి తర్వాత ఎండి చేశాడు. చాలా కోర్సెస్ కాలేజీకి పోయి తను సొంతగా చదువుకున్నాడు. కానీ అన్నిట్లో కూడా ఫస్ట్ క్లాస్గా వస్తూ ఉన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ డిగ్రీస్ అన్నీ అయిన తర్వాత కూడా ఢిల్లీకి పోయి థియాలజీలో కూడా చదవటానికి పర్మిషన్ ఇచ్చాము. అక్కడ కూడా తను ఎంతో గొప్పగా తను చదువు పూర్తి చేశాడు. తర్వాత నాకు ఇంకొక కోరిక అన్నాడు. కొన్ని విచారం అపాయింట్ చేశాము మేము. ఎక్కడ పోయినా కానీ, ఎక్కడ అపాయింట్ చేసినా కానీ చక్కగా పనిచేస్తూ ఉన్నాడు. మంచి పేరు గ్రామాలలో. నాది అని అనుకోకుండా ప్రజల కొరకు అని చెప్పని తన పని చేస్తూ వచ్చాడు. సరే, తను వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఎందుకంటే నేను గురువు చేసింది 290 మందిలో వీరు 30 వాళ్ళు గురువుగా చేశాము. 30వ గురువుగా వీరిని అభిషేకించాను. సరే, అయిన తర్వాత హైయర్ స్టడీస్కి పోతా ఉన్నారు, పూర్తి చేసుకున్నారు. అది అయిన తర్వాత కూడా తను కొన్నాళ్ళు పనిచేశాడు మేత్రాసంలో. తర్వాత జర్మనీ పోతానని చెప్పని తన సొంతగా ఇక్కడనే చదువుకొని ఆ లాంగ్వేజ్ చదువుకొని తర్వాత మేము పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ దేశానికి పోయాడు, జర్మనీకి. అక్కడ పోయిన తర్వాత నేను 2 సార్లు తన దగ్గరకు పోయాను. అక్కడ బిషప్ గారితో మాట్లాడాము, ఒక ప్యారిస్ బిషప్తో మాట్లాడాము. చక్కటి ఇంప్రెషన్, మంచి వ్యక్తి, మంచి గురువు అని చెప్పని, ముఖ్యంగా పిల్లల పట్ల, చిన్నపిల్లలు ఎంతో చక్కగా చూస్తూ వచ్చాడు. సరే, బిషప్ గారు అడిగారు కొన్నాళ్ళంగా అక్కడే ఉంచమని పన్నప్పుడు మరి పర్మిషన్ ఇచ్చాము మేము. సో ఇప్పటి వరకు కూడా తను ఎంతో మంచి పేరుతోని, ఓపిక, మంచి పేరు, చక్కగా తను ఏంటంటే ఇచ్చిన పని చక్కగా చేస్తూ వచ్చాడు. అది తనలో ఉన్న గొప్పతనం. ఒక పని ఇచ్చామంటే దాన్ని చక్కగా చేస్తూ ఉంటాడు. చక్కటి లక్షణాలు కలిగి ఇంతవరకు ఇప్పటి వరకు కూడా ఫాదర్ జేవియర్ గారు జీవిస్తూ మన పొన్నగోడు గ్రామానికి ఒక మంచి పేరు తెచ్చాడని చెప్పాలి. ఇంతమంది ఎప్పుడు రాలేదు పొన్నగోడు గ్రామానికి. ఇంతమంది జర్మనీ నుంచి కానివ్వండి, అక్కడి నుంచి కానివ్వండి, గురువులు ఇంతమంది ఎప్పుడు రాలేదు. ఈరోజు అంతా చూడండి, ఎవరో చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది అడిగారు, ఎవరు ఒక ఆయన మినిస్టర్ అవుతున్నాడు అని చెప్పని, ఒక మంత్రి అవుతున్నాడు అంటే అందుకు అందరు పోతున్నారు కార్లు అని చెప్పని కొంతమంది అంటూ ఉన్నారు. ఏదైనప్పటికీ సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్లీ కంగ్రాచులేషన్స్. చక్కటి పేరు, నీ పేరు, కుటుంబానికి, తర్వాత మన మేత్రాసులకి చక్కటి పేరు తెస్తున్నందుకు
God bless you. So, in the future life. థ్యాంక్ యూ మైనోడు. ఇప్పుడు నా క్లాస్మేట్ అయినటువంటి పిల్లి అంతోన్ దాస్ గారిని కూడా బిషప్ ఎలెక్ట్ ఆఫ్ నెల్లూరు, కోఅడ్జుతోర్ బిషప్ ఆఫ్ నెల్లూరు డయాసిస్. సో ఐ ఆస్క్ దయాకర్ అండ్ హిస్ ఫ్యామిలీ టు ఫెలిసిటేట్. ఫాదర్ ముప్పాల జేవియర్ గారు నా క్లాస్మేట్, నా స్నేహితుడు. కేవలము దాని కొరకే ఇక్కడికి వచ్చాను. గురువైన దగ్గర నుంచి కూడా ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాడు. తనకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. దాన్ని బట్టి అడుగులు వేస్తూ ఉన్నాడు. 25 సంవత్సరాలుగా ఈ గురుతర బాధ్యతలలో సంపూర్ణంగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి నా అభినందనలు. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో కూడా తన ద్వారా అనేక మంది దైవ మేలులు పొందాలని ఆకాంక్షిస్తున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. జేవియర్, గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సంస్థ పెద్ద అయినటువంటి ఫాదర్ బోబెన్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కూడా చప్పట్లు కొడదాం. కంపాషనెట్ సభాధినేత బోబెన్ గారిని మన జూబిలియరియన్ సేవియర్ గారు సత్కరిసి మెముంటోను కూడా బహూకరిస్తూ ఉన్నారు. కూర్చోవాలి. చక్కని ఒకే ఒక పాట అందరూ కూర్చోవాలి.
ప్రభు సేవక పరులందరూ పరవశించి ప్రవచన ఘన విధిని తన్మయమున ధరించి నల్గొండ దయాసి రజితోత్సవ స్వాగతం సాదర స్వాగతం సాదర స్వాగతం గరి గరి సగ పద సరి సరి సగ పద పద గద సద సద దటి దటి గరి సద గద పగరి సరి మపని